హలో ఎవ్రీవన్. సో గేట్ ప్రిపరేషన్కి సంబంధించి నేను చేస్తున్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ అన్ని మీరు ఓన్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేశారు. చాలామంది ఆ వీడియోస్ చూసి నాకు మెసేజ్ చేశారు, సార్ మాకున్న భయాలు ఆ వీడియోస్ చూసేకపోయే అండ్ మా ప్రిపరేషన్కి ఒక ధైర్యంలాగా ఒక బూస్టప్ లాగా ఇవి పనికొచ్చాయని వేరియస్ యూనివర్సిటీస్ నుంచి స్టూడెంట్స్, కొంతమంది పేరెంట్స్ కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో బాగా ఎక్కువ మంది అడుగుతున్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అదేంటంటే గేట్ డ్రాపర్స్ స్ట్రాటజీ. దాంతోపాటు ఒకవేళ ఇప్పుడు 2026 గేట్ రాసి చాలామంది ఒక ఆలోచనలో ఉంటారు, సరే డ్రాప్ తీసుకుని మళ్ళీ గేట్ ప్రిపేర్ అవ్వచ్చా, ఈజ్ ఇట్ రియల్లీ వర్త్? ఒక జెన్యున్గా, ఫ్రాంక్గా, హానెస్ట్గా మీకు ఒక సజెషన్ ఇస్తాం. దానికి మీరు తీసుకోవచ్చా లేదా అనేది మీరే డిసైడ్ అయ్యేలాగా నా దగ్గర కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ సో ఈ వీడియోకి వచ్చేసరికి మనం ఫస్ట్ అసలు డ్రాప్ తీసుకోవడం వర్తా కాదా? మీరు ఆల్రెడీ ఒక ఇయర్ ప్రిపేర్ అయి ఉంటే, లేదా ఇప్పుడు మీ బీటెక్ అయిపోతూ ఉంటుంటే నెక్స్ట్ ఇయర్ డ్రాప్ తీసుకుని గేట్ ప్రిపేర్ అవుదాం అని అనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అంటే మీ ఇయర్ అంతా సరే మీరు హ్యాపీగా ప్రిపరేషన్ చేసుకోవడానికి, అసలు మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోవడానికి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ డ్రాప్ తీసుకుంటే స్ట్రాటజీ ఏంటి సార్, ఎటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ నేను ఫాలో అవ్వాలి? థర్డ్ పాయింట్ ఏంటంటే, ప్రిపరేషన్ స్ట్రాటజీతో పాటు అందరూ డ్రాప్ తీసుకున్నప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటి, అవి నేను చేయకుండా ఎట్లా ఉండాలి, నెక్స్ట్ మీ ప్రిపరేషన్లో ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఎటువంటి కోర్సెస్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ రోజు వీడియోలో. ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కైండ్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ ఆల్ ఇంజనీరింగ్ అప్డేట్స్, నాట్ ఓన్లీ ఫర్ గేట్, ఎనీథింగ్ రిగార్డింగ్ టు ద ఇంజనీరింగ్, ఎవ్రీథింగ్ విల్ బీ క్లియర్డ్ ఇన్ దిస్ ఛానల్. అండ్ లైక్ దిస్ వీడియో, ఒక్కసారి వీడియోని పాస్ చేయండి, వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయండి. సో ప్లీజ్ పాస్ ద వీడియోని లైక్ చేయండి. వీడియో అయిపోయాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ రోజు నుంచి మనకు ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ డే మీకు ఒక మంచి కంటెంట్ వస్తుంది. అంటే మీ ప్రిపరేషన్కి హెల్ప్ అయ్యేలా కంటెంట్ వస్తుంది, మీకు మోటివేట్ అయ్యేలా కంటెంట్ వస్తుంది. సో మీ ప్రిపరేషన్ జర్నీలో కేవలం సబ్జెక్ట్ ఒకటే కాదు, సబ్జెక్ట్ నేను చెప్పాను ఆల్రెడీ, ఒక వీడియో చేశాను, ఇంకో వీడియో కూడా చేస్తున్నాను. సబ్జెక్ట్ ఒకటే కాదు, మీకు ఇటువంటి సపోర్ట్ కూడా ఉంటే మీ ప్రిపరేషన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక 10,000-15,000 మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యి ఒక ఎడ్టెక్ కంపెనీలో మీరు కూడా జాయిన్ అయిపోయి అక్కడ ఒక అయోమయం పరిస్థితిలో ఉండి మిమ్మల్ని ఎవరు గైడ్ చేయడానికి లేకుండా ఉండే సిచ్యువేషన్ కాదు. మీకు ఒక పర్సనలైజ్డ్ గైడెన్స్ ఉంటే మీ ప్రిపరేషన్ ఎంత ఎన్హాన్స్ అవుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం. పాయింట్కి వచ్చే ముందు ఒక్క చిన్న 1 minute పాజ్. ఏంటంటే, మీకు ఎటువంటి ప్రిపరేషన్కి సంబంధించిన గైడెన్స్ కావాల్సిన, కోచింగ్కి సంబంధించింది ఫ్రీయా పెయిడా దేనికైనా సరే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. 9705861166. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మన ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఫస్ట్ థింగ్, ఒక్క నిమిషం. సో ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు డ్రాప్ తీసుకోవాలా లేదా అనే ఫస్ట్ పాయింట్ తీసుకునే ముందు ఫస్ట్ మన మైండ్లో వచ్చే పాయింట్ ఏంటి, ఒకవేళ డ్రాప్ తీసుకుంటే ఈ ఇయర్ కూడా ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి? వెరీ ఇంపార్టెంట్ జెన్యూన్ క్వశ్చన్ ఇది, మనలో మనం వేసుకోవాల్సిన క్వశ్చన్. దానికి మన దగ్గర ఆన్సర్ కావాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఓకే డ్రాప్ తీసుకునే ముందు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, అసలు ఈ ఇయర్ ఎందుకు పోయింది, వై ఐఎమ్ ఫెయిల్డ్ ఇన్ దిస్ ఇయర్, నేను ఈ ఇయర్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏమిటి అనేది ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఇది ఐడెంటిఫై చేయకుండా డ్రాప్ తీసుకుని ప్రిపరేషన్ చేయకండి. ఇయర్ నేను ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటనేది ఐడెంటిఫై చేయండి. ఆ కారణం ఏదైనా అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, సార్ నేను ప్రిపరేషన్ సరైన సమయం ఇవ్వలేదు సార్, లేదా నా ప్రిపరేషన్ కన్సిస్టెంట్గా జరగలేదు సార్, నేను ఒక ప్రాపర్ సోర్స్ దగ్గర కోచింగ్ తీసుకోలేదు సార్, సరిగ్గా చదవలేదు సార్, లేదా నేను కాలేజ్కి వెళ్తూ ప్రిపరేషన్ చేయడం వల్ల నేను కాలేజ్కి దీని ప్రిపరేషన్కి సరిగ్గా టైం ఇవ్వలేకపోయాను సార్, సిల్లీ మిస్టేక్స్ చేశాను సార్, లేదా వెరీ ఇంపార్టెంట్ నాకు సబ్జెక్ట్ అర్థం కావట్లేదు సార్, ఈ సబ్జెక్ట్ నాకు ఇష్టం లేదు సార్, ఈ సబ్జెక్ట్లో నాకు టేస్ట్ లేదు సార్. అట్లా మీరు ఈ ప్రిపరేషన్ ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది ఖచ్చితంగా అనలైజ్ చేయాలి. సార్ లాస్ట్ 1 month కన్ఫ్యూజ్ అయిపోయాను సార్, లేదా నాకు ఉన్న టైంలో అన్నీ మేనేజ్ చేస్తూ సిలబస్ కంప్లీట్ చేయడానికి లేదు సార్, లేదా మీ బద్ధకం వల్ల ప్రిపరేషన్ జరగలేదా? ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే మీతో మీరైనా సరే ఫ్రాంక్గా ఉండాలి కదా. బయట వాళ్ళతో ఎట్లా ఉన్నా సరే దీనికి ఆన్సర్ ఎవరికి తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు, మీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీలో మీరు ఈ క్వశ్చన్ని ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. దీనికి రీజన్స్ ఏముండొచ్చు, వెదర్ మీరు ఎగ్జామ్ హాల్లో ప్రెజర్ని హ్యాండిల్ చేయలేకపోయారా, లేదా సబ్జెక్ట్ అర్థం కాలేదా, లేక మీరు చూస్ చేసుకున్న రిసోర్సెస్ కరెక్ట్గా లేవా, కాలేజీతో పాటు టైం మేనేజ్మెంట్ చేయలేకపోయారా, ఇవన్నీ ఒకసారి ఆలోచించి ఎస్ ఇది నా రీజన్, ఇందుకే ఈ ఇయర్ నేను ఎగ్జామ్ సరిగ్గా చేయలేదు అనే ఆన్సర్ ప్రతి ఒక్కరికి సేమ్ ఉండదు కదా నేను చెప్పడానికి, మీకు మీరే ఆలోచించి తెచ్చుకోండి. ఈ ఆన్సర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ యువర్ ప్రిపరేషన్. ఏంటంటే, ఓకే
ఈ ప్రాబ్లమ్ని నేను ఓవర్కమ్ చేయగలనా చేయలేనా అనేది ఆలోచించండి. ఇప్పుడు మన ప్రిపరేషన్లో సరిగ్గా నా దగ్గర టైం లేదు సార్ కాలేజ్కి వెళ్ళడం వల్ల, ఈ ఇయర్ నాకు ఎక్కువ టైం వస్తుందంటే అది ఓవర్కమ్ చేసే ప్రాబ్లం. సార్ నేను సరైన కోచింగ్ తీసుకోలేదంటే అది ఓవర్కమ్ చేసే ప్రాబ్లం. లేదా నేను ఎగ్జామ్ ప్రెజర్ హ్యాండిల్ చేయలేకపోయానంటే ఓవర్కమ్ చేసుకునే ప్రాబ్లం. సిల్లీ మిస్టేక్స్ ఓవర్కమ్ చేసుకునే ప్రాబ్లం కాదు సార్. నాకు బద్ధకం సార్, నేను పొద్దున్న లెగిస్తే కూర్చొని రీల్స్ చూస్తాను కానీ పుస్తకం దగ్గరికి వెళ్ళడానికి నాకు చాలా టైం పట్టేస్తుంది సార్. నేను రోజు చదువుదాం అనుకుంటున్నాను కానీ చదవలేకపోతున్నాను సార్. చదువుదామని ఆలోచన నా మైండ్లో ఉంటుంది కానీ నేను లెగిసి వెళ్ళి బుక్ తీయడానికి ఒక 1 అవర్ పడుతుంది సార్. దీన్ని నేను ఓవర్కమ్ చేస్తానా చేయలేనా అనేది చెప్పలేను సార్. ఇది మీ ప్రాబ్లం. ఓకే, అదేవిధంగా మనకి సబ్జెక్ట్లో టేస్ట్ లేదు అంటే మీకు ఎంత మంచి లెక్చరర్ వచ్చి సబ్జెక్ట్ చెప్తున్నా మీకు సబ్జెక్ట్ అర్థం కావట్లేదు అంటే ఇది సాడ్గా అనిపించవచ్చు కానీ ఇది కూడా నిజం అవ్వచ్చు. కొంతమందికి ప్రతి ఒక్కరికి ఇంజనీరింగ్ అర్థం అవ్వాలి, ఇంజనీరింగ్లో టేస్ట్ ఉండాలని రూల్ లేదు కదా. మనం ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యామన్నంత మాత్రాన అది జరగాలని లేదు. కొంతమందికి 70-80% పీపుల్కి మేబీ మంచి టీచర్ చెప్తే ఇప్పటివరకు మంచి టీచర్ లేడు సార్, మంచి టీచర్తో చదివితే నాకు ఖచ్చితంగా వస్తుందని నమ్మకం ఉంటుంది. దట్ ఈస్ ఎ డిఫరెంట్ కేస్. ఎవరు చెప్పినా నాకు ప్రాబ్లమ్స్ రావట్లేదు సార్, నేను చేయలేకపోతున్నాను సార్ అనేది మీకు అనిపించింది అనుకోండి. ఇన్ దట్ కేస్ ఎస్, ఇంకో ఇయర్ మళ్ళీ వేస్ట్ చేయాల్సిన పని లేదు కదా, జెన్యూన్గా మాట్లాడుకుందాం. సో ఈ కేసులో మేబీ మీరు ఇంకొక 1 ఇయర్ తీసుకోకూడమే మంచిదేమో. అదే మీరు రెక్టిఫైబుల్ మిస్టేక్ అనుకోండి, ఖచ్చితంగా రెక్టిఫైబుల్ అంటే మీరు మళ్ళీ ఈ ఇయర్ కూడా అదే తప్పు చేయరు అనే నమ్మకం మీలో ఉంటే డ్రాప్ తీసుకోండి. కాదు సార్ నేను ఈ ఇయర్ కూడా మళ్ళీ అదే డ్రాప్ చేస్తాను, నేను ఏదైతే మిస్టేక్ ఐడెంటిఫై చేసానో అది రెక్టిఫై అయ్యేలా నాకు కనిపించట్లేదు సార్ అని అనిపించింది అనుకోండి, లీవ్ ఇట్ నౌ ఇట్ సెల్ఫ్. డోంట్ వేస్ట్ యువర్ 1 more వాల్యుబుల్ ఇయర్. మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, గేట్ ఒక్కటే దిక్కు కాదు. మనం యాజ్ ఎన్ ఇంజనీర్ యూ కెన్ ఎక్స్ప్లోర్ దిస్ వరల్డ్. నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేసుకోండి, ఏదైనా మంచి కోర్స్ సెలెక్ట్ చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి, క్రాక్ చేయండి. నేను ఎప్పుడు ఇది ఒక్కటే ఆపర్చునిటీ అని ఎప్పుడు చెప్పను. నేను ఐ నెవర్ డూ ఎనీథింగ్ ఇన్ బయాస్డ్ వే, ఇదే చేయండి అదే చేయండి అనే రూలే లేదు మనకి. లేదు సార్ నేను ఐడెంటిఫై చేశాను నా మిస్టేక్ని, నేను టైం ఇవ్వలేకపోయాను లేదా సరిగ్గా చదవలేకపోయాను, సరైన టీచర్ దగ్గర చదవలేదు కాబట్టి నాకు ఒక మంచి గైడెన్స్ లేదు, దీనివల్ల నేను ఫెయిల్ అయ్యాను. ఈ ఇయర్ ఒక మంచి స్ట్రాటజీతో వెళ్దాం అనుకుంటున్నాను, ఒక టైం టేబుల్తో వెళ్దాం అనుకుంటున్నాను, ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది అని నాకు నమ్మకం ఉంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా యూ కెన్ గివ్ 1 more year. 1 year అనేది మీ లైఫ్లో పెద్ద డిఫరెన్స్ ఏం క్రియేట్ చేసేదు. ఆ 1 year మీ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. 1 year ఎక్స్ట్రా ప్రిపేర్ అవడం వల్ల మీకు ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ వస్తుంది. 1 year ఎక్స్ట్రా ప్రిపేర్ అయితే ఏం జరుగుతుంది, మీకు ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ వస్తుంది. అంటే సబ్జెక్ట్లో డెప్త్ బాగా తెలుస్తుంది. ఇంకొక 1 year మనకి చదవడానికి ఛాన్స్ వచ్చింది అని అనుకోండి. ఎందుకంటే ఒకసారి జాబ్ జాయిన్ అయిపోయిన తర్వాత మీకు చదవడానికి టైం ఉండదు, మీ పర్సనల్ లైఫ్ ఉండదు, మనీ ఎర్నింగ్ చేస్తూ ఉంటారు అంతే. కానీ ఈ లైఫ్ ఇంకా బాగుందని అనిపిస్తుంది. అదే ప్రిపరేషన్ చేసిన డేసే బాగున్నాయి కదా అని మీకు తర్వాత అనిపిస్తుంది నోస్టాలజీగా. అందుకని ఇంకొక 1 year ప్రిపరేషన్ స్టెప్ తీసుకోవడానికి భయపడాల్సిన అవసరమే లేదు. ఈ 1 year మీకు ఖచ్చితంగా మెమరబుల్గా అయ్యేలాగా నేను హెల్ప్ చేస్తాను, నేను సజెస్ట్ చేస్తాను. సో జస్ట్ వెయిట్. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ఈ క్వశ్చన్ వేసుకోవాల్సిందే, నేను 2026 గేట్కి నా ఫుల్లెస్ట్ పాసిబుల్ ఎఫర్ట్ అంటే నేను ఇంతకు మించి చదవలేను, ఇంతకు మించి నేను ఎఫర్ట్ ఇవ్వలేను, ఇంతకు మించి నేను కష్టపడలేను అన్నంత ఎఫర్ట్ ఆల్రెడీ ఇచ్చేసానా? అన్నంత ఎఫర్ట్ మీరు ఆల్రెడీ ఇచ్చేస్తే యు ఆర్ ఆల్రెడీ డన్. ఇన్ దట్ కేస్ దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ ప్రిపేరింగ్ 1 more year. కానీ నేను ఆల్రెడీ అంత ఇవ్వలేదు సార్, ఎస్ నా పొటెన్షియల్ నాకు ఇంకా తెలుసు, నేను ఇంకా ఇవ్వగలను, కానీ సమ్హౌ ఎందుకో మిస్ అయ్యాను, ఈసారి అది మిస్ కాను అని అనిపిస్తే ఎస్ యూ కెన్ గివ్ 1 more attempt అన్డౌటెడ్లీ. సో నేను ఆల్రెడీ కేటగరైజ్ చేశాను ఎవరు 1 more attempt ఇవ్వచ్చు, ఎవరు 1 more attempt ఇవ్వకూడదు అనేది. సో ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకవేళ మీరు అటెంప్ట్ ఇద్దామని డిసైడ్ అయితే మీరు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి, ఫాలో కాకూడని రూల్స్ ఏంటి, 2 చెప్తాను. అంటే ఇప్పుడు డ్రాపర్ స్ట్రాటజీ డిస్కస్ చేద్దాం. అంటే మీకు ఇప్పుడు 1 year ఏదైతే ఉందో ఈ 1 year యాజ్ ఏ డ్రాపర్గా మీరు చేయాల్సిన పనులు ఏమున్నాయో, చేయకూడని పనులు ఏమున్నాయో చూద్దాం. ఎంతోమంది అడుగుతున్నారు సార్ డ్రాపర్ స్ట్రాటజీ వీడియో చేయండి, మేము వెయిట్ చేస్తున్నాం. సో ఫర్ ఎవ్రీబడి దిస్ పార్ట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఎవరైతే 26 ప్రిపేర్ అయ్యి డ్రాప్ తీసుకుంటున్నారో లేదా బీటెక్ ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉండి డ్రాప్ తీసుకుని నేను ప్రిపరేషన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇద్దరికీ కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో డ్రాపర్ స్ట్రాటజీలో ఒక్క నిమిషం. ఓకే, ఎవ్రీ పాయింట్ ఐ హ్యావ్ రిటర్న్ క్లియర్లీ సచ్ దట్ ఐ విల్ నాట్ మిస్ ఎనీథింగ్. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బీ పాజిటివ్. ఎట్లా అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీరేం 1 year మిస్ అయిపోలేదు. 1 year ఇదే సబ్జెక్ట్ని ఇంకా బాగా నేర్చుకుంటున్నారు, ఇంకా ఎక్కువగా నేర్చుకుంటున్నారు, ఇంకా డెప్త్గా నేర్చుకుంటున్నారు. సో 1 year మీరు ఈ సబ్జెక్ట్ మీద టైం పెట్టడం వల్ల మీకు
ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఇంకా పెరిగింది. అంటే ఇదివరకు మీకు మేబీ 300లో వచ్చేదేమో ర్యాంకు, ఇప్పుడు 50లో రావడానికి ఛాన్స్ ఉంది. ఇదివరకు మీరు ఒక ఎన్ఐటి వరకే వెళ్ళగలరేమో, ఇప్పుడు ఐఐఎస్సిలోకి వెళ్ళగలరేమో, ఇప్పుడు టాప్ పిఎస్యులోకి జాయిన్ అవ్వడానికి ఛాన్స్ వస్తుంది. అందుకే మీకు ఈ 1 ఇయర్ గ్యాప్ వచ్చిందేమో. ఒక యావరేజ్ ర్యాంక్ కాదు, మీరు టాపర్ అయ్యే ఛాన్స్ ఉందేమో అనేది గుర్తుపెట్టుకోండి. మీ ప్రిపరేషన్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే, సీ హియర్, 1 ఇయర్లో ఒక మంచి స్ట్రాటజీ వేసుకోండి, టైం టేబుల్ వేసుకోండి. మీరు ఫస్ట్ ఏంటంటే ఐసోలేట్ అయిపోండి మిగతా వాళ్ళందరి దగ్గర నుంచి. సార్ మా ఫ్రెండ్ జాబ్ చేస్తున్నాడు, ఇంకొకరు ఎవరో ఏదో చేస్తున్నారు, ఇవన్నీ పట్టించుకోవడం మానేసి ఇట్ ఈస్ యువర్ ఓన్ లైఫ్. నేను ఎన్నోసార్లు చెప్పాను కదా, పక్కవారు ఏమనుకుంటారో అనే దానికోసం మీ లైఫ్ని లీడ్ చేయకండి. దట్ టు అట్లీస్ట్ డ్యూరింగ్ కెరీర్ సెటిలింగ్ టైం, అంటే కెరీర్లో మీరు ఒక సెటిల్ అయ్యే టైం ఉంది, ఇది లేదా ఒక మంచి ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే టైంలో మీ డెసిషన్స్ అనేవి ఇట్ షుడ్ నాట్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్. పక్క వాళ్ళు ఏమనుకుంటారో, లేదా నేను ఫెయిల్ అయిపోతే ఈ ఇయర్ మిగతా వాళ్ళందరూ నన్ను చూసి ఏమనుకుంటారు, ఇట్లాంటి పాయింట్స్ మైండ్లో పెట్టుకుని డెసిషన్ ఎప్పుడు తీసుకోకండి. నేను చేయగలనా లేదా, నేను ఎఫర్ట్ ఇవ్వగలనా లేదా అనేది ఆలోచించండి. ఎఫర్ట్ ఇవ్వగలిగితే ప్రిపరేషన్స్ కంటిన్యూ చేయండి. సో ఈ 1 ఇయర్ మీరు చేయాల్సిన రూల్స్ ఏంటంటే, 1 ఇయర్ మనకి 12 మంత్స్ ఉంది. ఈ 12 మంత్స్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, మనం రోజుకి ఎంత టైం ఇవ్వగలం, ఎవ్రీ వీక్ ఎవ్రీ డే టార్గెట్ ఉండాలి. టార్గెట్ లేకుండా మీరు ప్రిపరేషన్ జరగకూడదు. సో ఖచ్చితంగా వీక్లీ టార్గెట్ పెట్టుకోండి, మంత్లీ టార్గెట్ పెట్టుకోండి, డైలీ టార్గెట్. చూడండి, ఈ ఒక్క పని మీరు చేస్తే మీ ప్రిపరేషన్లో ఎఫిషియన్సీ ఇట్ విల్ రైజ్ లైక్ ఎనీథింగ్. ఆ పని ఏంటంటే, పొద్దున్న లేచిన వెంటనే ప్లాన్ యువర్ డే. కుదిరితే రాత్రి పడుకునే ముందే ప్లాన్ చేసుకోండి, కుదరకపోయినా మార్నింగ్ లేచిన వెంటనే ముందు రోజే ప్లాన్ చేసుకుంటే మీరు లేసే టైం కూడా ఫిక్స్ అవుతుంది. అది ఇంకా బెస్ట్. ఈ రోజు ఏం చేయాలనేది ముందుగా ఈ అవర్కి ఇది చేస్తాను, ఈ అవర్కి ఇది చేస్తాను అని ప్లాన్ చేసుకుంటే మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, అప్పుడు మీ టైం వేస్ట్ కాదు. ఎందుకంటే లేజీనెస్ చాలా టైంని కిల్ చేస్తుంది. అంటే మనం చదవాలని అనుకుంటున్నాం, కానీ ఎప్పుడు ఏం చదవాలనేది ఆల్రెడీ మనకి పెన్ అండ్ పేపర్ మీద లేదనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ ఆగి చదువుదాం, 1 అవర్ ఆగి చదువుదాం అనేది వేలైపోతుంది. మీరు ఆల్రెడీ ఒక 1 ఇయర్ అక్కడ ఖర్చు చేసి వచ్చారు కదా, ఈ 1 ఇయర్ మీకు ఎంత వాల్యుబుల్ అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకోండి. మిగతా వాళ్ళు మూవీస్కి వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. మీరు ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ కూడా చేయొచ్చు. సో మీ ప్రిపరేషన్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నాకు ఈ 1 ఇయర్ చాలా ఇంపార్టెంట్, నా లైఫ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. నేను ఈ 1 ఇయర్ ఎటువంటి డీవియేషన్స్కి లొంగను. ఏ పాయింట్ వచ్చినా సరే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ పని నేను నెక్స్ట్ ఇయర్ చేయొచ్చు, వదిలేయండి, నెక్స్ట్ ఇయరే చేసుకోండి. ఇప్పుడు ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. ఒకటే క్వశ్చన్. ఇప్పుడు సబ్జెక్ట్స్ డివైడ్ చేసుకోండి. ఫస్ట్ కామన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈసీ ఎలక్ట్రికల్కి చెప్తున్నాను, సిఎస్సి వాళ్ళు కూడా మీ కామన్ సబ్జెక్ట్స్, మీ మంచి సబ్జెక్ట్స్ తీసుకోండి. మ్యాథ్స్, యాప్టిట్యూడ్, ఈ 2 సబ్జెక్ట్స్ నుంచి 28 మార్కులు వస్తున్నాయి. నెట్వర్క్, డిజిటల్, సిగ్నల్ కంట్రోల్, ఈ 6 సబ్జెక్ట్స్లోంచే ఒక మొత్తం 40 నుంచి 50 మార్కులు వస్తాయి. ఒక డీసెంట్ ర్యాంక్ రావడానికి ఈ 6 సబ్జెక్టులు సరిపోతాయి. మనం చేసే తప్పులు ఏంటంటే, మెషిన్స్ అని, పవర్ సిస్టమ్స్ అని, కమ్యూనికేషన్స్ అని, ఈడీసీ అని, ఇవి టఫ్ సబ్జెక్ట్స్ అని ముందు నుంచి వీటి వెంటే పడతాం, వీటిని వదిలేస్తాం. ఈజీ సబ్జెక్ట్స్లో 100% స్కోర్ చేయడానికి మంచి ప్లాన్ వేసుకోండి. అంటే ఫస్ట్ 3-4 మంత్స్లో ఈ సబ్జెక్ట్స్ని ఫినిష్ చేస్తాను సార్. ఇది అందరికీ ఒకే స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే మీరు లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ బట్టి. సపోజ్ మీరు లాస్ట్ ఇయర్ ప్రిపరేషన్లో నెట్వర్క్ అనాలిసిస్ బాగా చదివేశారు, ఇప్పుడు మళ్ళీ లెక్చర్స్ విని టైం వేస్ట్ చేసుకోకండి, క్లాస్ రూమ్ నోట్స్ తీసుకుని రివైజ్ చేసుకోండి. లేదా ఒక సబ్జెక్ట్లో ట్రాన్సియంట్ నెట్వర్క్లో మీకు సరిగ్గా రాలేదు, అవి లెక్చర్స్ వినండి. లేదా మీరు ఆల్రెడీ చదివిన రిసోర్సెస్ బాగాలేదు, కొత్తగా స్టార్ట్ చేయండి. అంటే ఇది ప్రతి మనిషికి వేరీ అవుతా వస్తుంది. అందుకే నేను సింగిల్ పాయింట్ స్ట్రాటజీ చెప్పట్లేదు, జనరిక్ వేలో చెప్తున్నాను. జనరిక్ వేలో ఏమవుతుంది, మీరు చేయాల్సిన పని ఏం లేదు, జస్ట్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఓకే ఈ 6 సబ్జెక్ట్స్ వెరీ ఇంపార్టెంట్, దీని నుంచి నాకు ఒక 50% మార్కులు వస్తున్నాయి, ఇవి నన్ను క్వాలిఫై చేస్తాయి, నాకు మంచి ర్యాంక్ తేవడానికి హెల్ప్ చేస్తాయి. మీరు ఏ సబ్జెక్ట్ని లవ్ చేయకండి, ఏ సబ్జెక్ట్ని హేట్ చేయకండి. సార్ మ్యాథ్స్, యాప్టిట్యూడ్, జనరల్ సబ్జెక్ట్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కాదు కదా, నేను ప్రిపేర్ అవ్వను సార్, లాస్ట్లో చూసుకుందాం సార్ అని అనుకోకండి. నా కోర్ సబ్జెక్ట్ని నేను ఫస్ట్ ప్రిపేర్ అవుతాను సార్, టఫ్ సబ్జెక్ట్ని ఫస్ట్ ప్రిపేర్ అవుతాను సార్ అని లవ్ చేయకండి ఏ సబ్జెక్ట్ని. ఎవరు మనకి మార్క్స్ ఇస్తే వాళ్ళే మన లవ్. ఈ రోజు నుంచి మ్యాథ్స్ నాకు ఎక్కువ మార్క్స్ ఇస్తుంది, యాప్టిట్యూడ్ ఎక్కువ మార్క్స్ ఇస్తుంది, యాప్టిట్యూడ్ లవ్ చేయండి, తప్పే ఉంది. దట్స్ ఇట్. మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని చెప్పి యాప్టిట్యూడ్లో 1 మార్క్ వస్తే మీ ర్యాంక్ వేరే, కానీ మెషిన్స్లో వేరే 1 మార్క్ వస్తే వేరేగా ఎఫెక్ట్ అవ్వదు కదా. సో కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. ఇంకొక పాయింట్ ఏంటంటే, డ్రాప్ తీసుకున్నప్పుడు కొన్ని ప్రెజర్స్ ఉంటాయి, అవి ఎలా హ్యాండిల్ చేయాలో లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ముందు సబ్జెక్ట్ పాయింట్సే డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత అంటే ఈ 6 సబ్జెక్టులో పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత, అంటే దానికి ఒక టార్గెట్ పెట్టుకోండి, మే వరకు, ఏప్రిల్ వరకు టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేసేసి ఆ తర్వాత మీరు మిగతా సబ్జెక్ట్స్కి వెళ్ళండి. లెవెల్ 2లో ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, ఈఎంఎఫ్టీ ఉంటుంది, వీటిని కంప్లీట్ చేయండి. లెవెల్ 3లో కోర్ సబ్జెక్ట్స్, మెషిన్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్, మెజర్మెంట్స్ ఎలాగో కొంచెం ఈజీ సబ్జెక్టే. అదేవిధంగా ఈసీ అయితే ఈడీసీ, కమ్యూనికేషన్, ఇవి 2 కొంచెం టఫ్ సబ్జెక్ట్స్ ఈఎంఎఫ్టీతో పాటు. ఇవి లెవెల్ 3లో పెట్టుకోండి. అట్లా మన ప్రిపరేషన్ అనేది
ఆగస్ట్ మ్యాక్సిమం సెప్టెంబర్ 31కి ఒక స్పెల్ అయిపోవాలి, ఒక సైకిల్ అయిపోవాలి. సెప్టెంబర్ 31 ఆర్ వర్స్ట్ కేసులో అక్టోబర్ వేసుకోండి. ఎందుకంటే మీకు మిడ్ ఎగ్జామ్స్ ఉండవు, మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఏ డీవియేషన్ లేకుండా మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రతిరోజు మీకు ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు గివ్ యువర్ బెస్ట్. నాట్ ఫర్ 1 day or 1 week, you should give it for 1 long year. Every single day you should give it your best. ఎవ్రీ డే పడుకునే ముందు మీరు ఒక హ్యాపీనెస్తో, ఒక ప్రౌడ్ ఫీలింగ్తో, ఎస్ టుడే ఐ మేడ్ వాట్ ఎవర్ ఐ డిజర్వ్, నా గోల్కి నేను దగ్గరగా రీచ్ అవ్వడానికి ఈరోజు నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాను, ఎస్ అనే హ్యాపీనెస్తో, గర్వంతో పడుకోవాలి. అంతే. మీకు ర్యాంక్ వచ్చిందా లేదా ఇవన్నీ డజంట్ మ్యాటర్. వస్తుంది, వచ్చే ర్యాంక్ ఎప్పటికైనా వస్తుంది, మీరు వరీ అవ్వాల్సిన పనే లేదు. ఓకే, ఇప్పుడు సెకండ్ ఈ 3 స్టెప్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. అట్లాగే రివిజన్ చాలా ఇంపార్టెంట్. ఒక సబ్జెక్ట్ అయిపోయాక సెకండ్ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు ప్రతిరోజు ఒక గంట ఖచ్చితంగా రివిజన్కి కేటాయించండి. ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే గేట్లో ఇప్పుడు యాక్యురసీ చాలా మ్యాటర్ అవుతుంది. బేసిక్ ఈజీ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు, లెందీ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే ఇందులో సక్సెస్ అవుతారు. ఎక్కువ సేపు వీడియోస్ వినకండి. మీరు వీడియోస్కి ఒక 60% టైం ఇస్తే 40% టైం మీ ప్రాక్టీస్కి ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇది కాకుండా ఇది కంపల్సరీ. మీరు ఎక్కువ టైం కూర్చుని వింటా ఉన్నారనుకోండి, విన్నంతసేపు బాగానే ఉంటుంది, విన్న తర్వాత మర్చిపోతారు. మంచి నోట్స్ మేక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఏ కోచింగ్ మంచిది కాదు ఈ వీడియోలో వచ్చి డిస్కస్ చేయను, దానికి సెపరేట్ డిస్కషన్ చేద్దాం. ఆఫ్లైన్ బెటరా, ఆన్లైన్ బెటరా అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇదే వీడియోలో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఖచ్చితంగా మీరు ఆలోచించాల్సింది టెస్ట్ సిరీస్. ఒక మంచి టెస్ట్ సిరీస్ తీసుకోండి. అది ఏదైనా పర్లేదు. ఏ టెస్ట్ సిరీస్ ప్రస్తుతానికి బాగాలేదు, ఎందుకంటే వాళ్ళు అన్నెసరీగా పేపర్ని టఫ్ చేసేసి టెస్ట్ సిరీస్ సేల్ అవ్వాలంటే ఏం జరగాలి, టఫ్గా ఉంటే అందరూ చెప్పుకుంటారు కాబట్టి అందులో అన్నెసరీ టఫ్నెస్ ఇస్తున్నారు. స్టూడెంట్స్ ఏమో టెస్ట్ సిరీస్ రాసి డిమోటివేట్ అయిపోతున్నారు. బట్ మీరు టెస్ట్ సిరీస్ ఎందుకు రాయాలంటే, ప్రెజర్ ఎలా హ్యాండిల్ చేయాలి, నెగిటివ్ మార్కింగ్ని ఎలా చూసుకోవాలి, సిల్లీ మిస్టేక్స్ ఎలా అవాయిడ్ చేయాలి, ఇట్లాంటి వాటి కోసం ప్రతి సబ్జెక్టు అయిపోతానే, అంటే లాస్ట్ వరకు వెయిట్ చేయకండి. టెస్ట్ సిరీస్ రాయడం మొదలు పెట్టండి. అక్టోబర్కి మీ సిలబస్ అయిపోయింది అనుకోండి, నవంబర్ డిసెంబర్ సెకండ్ రివిజన్ అయిపోవాలి. జనవరి థర్డ్ రివిజన్, అంటే 3 రివిజన్స్ జరగాలి మీకు. జనవరిలో ఇంకా మొత్తం మీరు రోజు రివైజ్ చేయడం, 2 రోజులకు ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేయడం, టెస్ట్ రాయడం, 2 రోజులకు ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేయడం, టెస్ట్ రాయడం, ఇదే పనిలో ఉండాలి. ఇది మీకు ఫిబ్రవరి వరకు వచ్చే స్ట్రాటజీ. ఇది కాకుండా మీరు టాపర్స్గా ఏం చేయాల్సి ఉంటుందంటే, ఇంకొక పాయింట్, రోజుకి ఒక సబ్జెక్ట్ చదివి కంటే ఒక రోజులో 2 సబ్జెక్ట్స్ పెట్టుకోండి. 2 కంటే ఎక్కువ పెట్టుకోకండి. అది ఏంటంటే స్విచ్చింగ్ ఎక్కువైపోతే మనకి స్విచ్చింగ్ ట్రాన్సిషన్ టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి 1 డేలో మ్యాక్సిమం 2 సబ్జెక్ట్స్ పెట్టుకోండి. ఒక సబ్జెక్ట్ ఉన్నా బోరింగ్గా ఉంటుంది. ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఒకలా కూడా చేయొచ్చు. మీకు బాగా నచ్చిన సబ్జెక్ట్ ఒకటి పెట్టుకోండి, ఈజీగా ఉన్నది ఒక టఫ్ సబ్జెక్ట్, అట్లా కూడా కాంబోలో ప్లాన్ చేసుకుంటూ మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయొచ్చు. బెస్ట్ పాసిబుల్ రిసోర్సెస్ ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి అనేది, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆస్క్ మీ ఫ్రమ్ మై కాంటాక్ట్ నెంబర్, ఐ గేవ్ యూ ఆల్రెడీ. దెన్ యూ కెన్ టెక్స్ట్ మీ టు మై కాంటాక్ట్ నెంబర్, ఐ కెన్ గైడ్ యూ ఫర్దర్, నో డౌట్ ఇన్ ఇట్. ఇది కాకుండా ఇప్పుడు ఇంకో పాయింట్. ఓకే, జస్ట్ ఎ మినిట్. ఈ పాయింట్స్ అన్ని మన ఐప్యాడ్లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు డ్రాపర్స్ చేయకూడని తప్పులు డిస్కస్ చేద్దాం. మనం ఇప్పటి వరకు ఏం డిస్కస్ చేస్తాం, డ్రాప్ తీసుకోవాలా లేదా ఎలా డిసైడ్ అవ్వాలో చెప్పాను. డ్రాప్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలో చెప్పాను. ఇప్పుడు డ్రాపర్గా మీరు చేయకూడని పనులు చెప్తున్నాను, చూడండి, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా జరిగే పనులు చెప్తున్నాను. ఓవర్ థింకింగ్. మనం ఏం ఆలోచన చేస్తామంటే, సార్ నేను డ్రాప్ తీసేసుకున్నాను సార్, ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయిపోయారు సార్, మా ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారు, ఇట్లాంటివన్నీ వదిలేయండి దయచేసి. డ్రాప్లో ఉన్నప్పుడు మీరు డ్రాప్ తీసుకునే ముందు అన్నీ ఆలోచించేశారు కదా, మీరు ఏం చేస్తున్నారు, ఒక 1 year చదువుకుంటున్నారు, 1 year కాలేజ్కి వెళ్ళకుండా చదువుతున్నారు. కాలేజ్లో ఉన్న చేసింది అదే, కాలేజ్ మానేసినది అదే కదా. సో కాలేజ్కి వెళ్ళట్లేదు, మీరేమి నేరం చేయట్లేదు, మీరేమి సమాజానికి అన్యాయం జరగట్లేదు. మీ సొంత లైఫ్ కోసం మీరు 1 year మిగతా సొసైటీ కోసం ఆలోచించడం మానేసి మీ లైఫ్ కోసం మీరు ఒక 1 year ఇచ్చుకున్నారు. ఇట్ ఈస్ యువర్ ఓన్ లైఫ్, యు ఆర్ గివింగ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ యువర్ బెటర్ కెరీర్. తప్పే ఉంది. సో ఓవర్ థింకింగ్ ఆపేయండి. ఓవర్ థింకింగ్ ఎప్పుడు వస్తుందంటే, మనం వర్క్ చేయలేనప్పుడు వస్తుంది. వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్, ఓవర్ థింకింగ్ స్టాప్స్. మనం ఖాళీగా కూర్చున్నప్పుడే ఓవర్ థింకింగ్ వస్తుంది. ఓవర్ థింకింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో మైండ్ ఏం చేస్తుందంటే దానికి ఎడిక్ట్ అయిపోతుంది. నైట్ ఎప్పుడో ఏదో టైం రాగానే అది బెల్ కొట్టేస్తుంది. ఈ టైంలో మనం ఓవర్ థింకింగ్ చేయాలి, ఈ టైంలో ఓవర్ థింక్ చేయాలి అనేది అది గుర్చేస్తూ ఉంటుంది. మనం వద్దనుకున్నా సరే అది వచ్చేస్తూ ఉంటుంది. దానికి రెమెడీ ఏంటంటే, అది స్టార్ట్ అవ్వగానే ఆపేయాలి. స్టార్ట్ అవ్వగానే ఆపేసి వర్క్ స్టార్ట్ చేసేసుకోవాలి. అప్పుడు ఓవర్ థింకింగ్ అనేది ఆగిపోతుంది. ఎందుకంటే సింపతి, ఓవర్ థింకింగ్ ఇలాంటి నెగిటివ్ అన్నీ కూడా ఎడిక్టివ్ ఇన్ నేచర్. పీపుల్ ఎందుకు బాధపడుతూ ఉంటారు, డ్రింక్ ఎడిక్ట్ అయిపోయి అంటే అందులో వాళ్ళకు ఒక సంతోషం ఉంటుంది.
సో ఈ ఎడిక్షన్స్ని వదిలేయండి. ఓవర్ థింకింగ్ కూడా బిగ్గెస్ట్ ఎడిషన్. సో స్టార్ట్ చేయకండి, అసలు థింకింగ్ ఎక్కువ చేయకండి. మీ థింకింగ్, మీ ఫోకస్ ఎవ్రీథింగ్ ప్రిపరేషన్ మాత్రమే చేస్తాను, ఇంకొకటి లేదు అని పెట్టుకోండి. మీరు రిజల్ట్ కోసం కూడా ఆలోచించకండి, మీరు ప్రిపరేషన్ ఎలా చేయాలనేది మాత్రమే మీ గోల్. రిజల్ట్ ఈజ్ ఆటోమేటికల్లీ హ్యాపెనింగ్. ఓకే, ఇప్పుడు ఎందుకంటే మీరు ఒక్క సంవత్సరం బాగా సబ్జెక్ట్ నేర్చుకుంటే గేట్ కాకపోతే సబ్జెక్ట్ ఉన్న వాటికి ప్రపంచంలో ఎక్కడైనా ఫ్యూచర్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారని గుర్తుపెట్టుకోండి. యాజ్ ఎన్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఈసీ ఇంజనీర్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్గా మంచి సబ్జెక్ట్ వచ్చిన ఇంజనీర్స్ హార్డ్లీ 5-10% ఉంటారు, అందులో మీరు ఒకరు. ఇది గేట్ అనేది ఒక ఎగ్జామ్ అంతే. 1 ఇయర్లో రిజల్ట్ రాకపోతే ఏమైపోతుందని ఓవర్ థింకింగ్ ఆపేయండి. సొసైటీ మీ గురించి ఏమీ అనుకోదు, అది మీ లైఫ్లో మీరే ఇంపార్టెంట్, ఇంకెవ్వరూ ఇంపార్టెంట్ కాదు. నేను ఇది ఎన్నోసార్లు చెప్తాను, ఎందుకంటే ఇన్ ఇండియన్ కంటెక్స్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి డెసిషన్లోని పీపుల్ విల్ థింక్ అబౌట్ అదర్స్. అంటే ఇది చేస్తే నేను ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే అందరూ ఏమనుకుంటారు, అందరూ ప్రతిరోజు అనుకుంటారు. మీరు సక్సెస్ అయినా అనుకుంటారు, అవ్వకపోయినా అనుకుంటారు. మీరు 100 సక్సెస్లు కొట్టి 101 సక్సెస్ అవ్వకపోయినా, అంటే సచిన్ టెండూల్కర్ లాంటి గ్రేట్ ప్లేయరే ఒక్కొక్క రోజు డక్అవుట్ అయినప్పుడు ఇతనికి క్రికెట్ రాదా అనే మాటలు అనుకుంటారు, జడ్జ్ చేస్తారు. అది వాళ్ళ నైజం, మనం దాన్ని ఆపలేము. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. అంతంత పెద్ద లెజెండ్స్కి అది అప్లై అయినప్పుడు నేను పెద్ద, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, రైట్? సో డోంట్ వరీ అబౌట్ అదర్స్, వాట్ ఎవర్ దే థింక్. ఇట్ ఈస్ యువర్ ఓన్ లైఫ్, యు ఆర్ గివింగ్ యువర్ బెస్ట్, నో డౌట్ ఇన్ ఇట్. ఓకే, ఇంకొకటి ఏంటంటే అదర్స్తో కంపేర్ చేసుకోకండి. ఆల్రెడీ నీ క్లాస్మేట్కి జాబ్ రావచ్చు, వాడి మంచి కార్ తీసుకోవచ్చు, వాడికి ఇంకేదో హ్యాపీనెస్ ఉండొచ్చు లైఫ్లో, మీకు అది లేదు అనుకోవచ్చు. మీకు ఇంకా బెటర్ కావాలంటే ఎక్కువ కష్టపడాలి, కాబట్టి మీరు కష్టపడుతున్నారు, అంతే. సింపుల్ లాజిక్, ఓకేనా? ఇంకొకరితో కంపేర్ చేసుకుంటే మీ లైఫ్లో ఇప్పుడు గేట్ ర్యాంక్ కొట్టినా సరే, మీకు జాబ్ వచ్చినా సరే, జీవితంలో ఎప్పుడూ హ్యాపీగా ఉండలేరు. సో డోంట్ కంపేర్ విత్ అదర్ అండ్ డోంట్ డైల్యూట్ యువర్ ప్రిపరేషన్ అండర్ ఎనీ కేస్. ఇది మాత్రం వెరీ ఇంపార్టెంట్. ఈ ఒక్క రోజే కదా, ఈ ఒక్క వారమే కదా, ఈ ఒక్క నెలే కదా అని మాత్రం అనుకోకండి. అండ్ డోంట్ డిలే యువర్ ప్రిపరేషన్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరిలో గేట్ అయింది కదా, చాలామంది 4th ఇయర్ కాలేజ్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, నా కాలేజ్ అయిపోయాక మేలోనో జూన్లో, నేను చూసిన 90%, 70% ఆఫ్ పీపుల్కి గేట్ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా? ఆగస్టు, జూలైలో స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆలోచన వస్తుంది, ఓకే నేను కాలేజ్ నుంచి ఫ్రీ అయిపోయాను, ఇప్పుడు స్టార్ట్ చేస్తానంటే 5-6 మంత్స్లో చేసేది కాదు గేట్ ప్రిపరేషన్. సో డోంట్ డిలే యువర్ ప్రిపరేషన్, డోంట్ డైల్యూట్ యువర్ ప్రిపరేషన్, డోంట్ ఓవర్ థింక్, డోంట్ థింక్ అబౌట్ అదర్స్, ఓకే? సో వన్ మోర్ థింగ్ ఈజ్ కమ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్లోంచి బయటకు వచ్చేయండి. సార్ నేను ఇది ఉంటేనే ప్రిపేర్ అవుతాను, ఇది లేకపోతే నేను ప్రిపేర్ కాలేను సార్, ఆన్లైన్ అయితే నాకు నిద్ర వస్తుంది సార్, ఆఫ్లైన్ అయితే నాకు ఇంకా కంఫర్ట్ ఉంటుంది సార్, లేదా ఆఫ్లైన్లో నాకు ఇది బాగాలేదు సార్, అది బాగాలేదు సార్ అని చెప్పి, లేదా ఇది అయిపోయాక నేను ప్రిపేర్ అవ్వగలుగుతాను సార్ అంటే కారణాలు వెతుక్కుంటా వెళ్తూ ఉంటే, మీ ఎగ్జామ్ అయిపోయాక, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసి ఇప్పుడు కారణాలు చెప్తున్నట్టే మీ జీవితాంతం ఆ కారణాలు చెప్తూనే ఉంటారు. కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. ఇది మీకు కంఫర్ట్ అయినప్పటికీ మీ రిజల్ట్ అది హెల్ప్ చేయకపోతే వదిలేయండి. ఆన్లైన్ కష్టంగా ఉన్నా అలవాటు చేసుకోండి, ఎక్కువ అవర్స్ కూర్చొని చదవడం కష్టంగా ఉన్నా అలవాటు చేసుకోండి. ఇవన్నీ చేస్తేనే మనకి రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ అనేది ఊరికనే రాదు కదా, మీరే ఎందుకు సక్సెస్ అవ్వాలి? You must be different from someone else. You must be working hard compared to others. Then only you will be able to succeed, right? So prove that you are worth అని మీకన్నా అనిపించాలి, పక్క వాళ్ళ గురించి వదిలేయండి. Yes, I am coming out of my comfort zone. I am what we call sacrificing many other things. Now I am sitting and preparing only for my exam, leaving everything. అని మీరు ఖచ్చితంగా మీరు జెన్యూన్గా అటెంప్ట్ చేస్తే యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది. యూనివర్స్ విల్ బీ హెల్పింగ్ యూ ఫర్ షూర్. ఓకే, అండ్ లాస్ట్లీ యూ కెన్ సీ హియర్, ఈ ప్రిపరేషన్ జర్నీని ఎంజాయ్ చేయండి. మనం కొన్నిసార్లు ఏంటంటే, చైల్డ్హుడ్లో నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు మా ఫాదర్స్ ఇలా తీసుకెళ్ళేవారు, నేను ఇంతలా ప్రిపరేషన్ చేసేవాడిని, నాకు చాలా అని చెప్పుకుంటూ ఒక మెమరబుల్గా ఫీల్ అవుతారు కదా. ఒక 5 ఇయర్స్ పోయాక మీ 1 ఇయర్ కష్టం కూడా అట్లాగే మెమరబుల్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఐఐటికి వెళ్ళాను, మంచి జాబ్ సంపాదించాను, లేదా మంచి స్టార్టప్ పెట్టాను. ఇవన్నిటికీ కారణం ఏంటంటే, నేను ఆ 1 ఇయర్ తీసుకున్న డెసిషన్, ఆ 1 ఇయర్ నేను చాలా కష్టపడ్డాను, బాగా చేశానని మీరు ఇంకొక 10 మందికి చెప్తున్నప్పుడు మీకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది, ఒక మంచి మెమరీ వస్తుంది. ఆ మెమరీ కోసం ఇప్పుడు కష్టపడండి. అంటే ఈ ప్రిపరేషన్ని మీరు హెడ్ఏక్గా తీసుకోవద్దు, ఈ ప్రిపరేషన్ ఏదో బర్డెన్గా తీసుకోవద్దు, ఒక మంచి మెమరబుల్ జర్నీలో తీసుకోండి. ప్రతిరోజు మీ ప్రిపరేషన్ని లవ్ చేసి మీ గోల్కి, మీ రిజల్ట్స్కి, మీ టార్గెట్స్కి ఎంత దగ్గరగా వెళ్తే అంత హ్యాపీగా ఉండండి. మీరు టైం టేబుల్ లేకుండా ఏ ప్రిపరేషన్ చేయకండి. మేక్ ఏ టైం టేబుల్ ఆఫ్ యువర్ ఓన్ ఆన్ యువర్ కంఫర్ట్ టైమింగ్ అండ్ మేక్ ఇట్. సో ఎంజాయ్ ద జర్నీ. ఒక్కసారి అది అలవాటు అయిందనుకోండి, యువర్ ప్రిపరేషన్ కెనాట్ బి స్టాప్డ్ బై ఎనీవన్.
సో టైం టేబుల్ వేసుకోండి. టైం టేబుల్ వేసుకున్న తర్వాత ఆ టైం టేబుల్కి మళ్ళీ అది స్కిప్ చేసి కొత్త టైం టేబుల్ వేసి అది పోతే ఇంకొక టైం టేబుల్ వేసి అలా చేయకండి. ఒక టైం టేబుల్ మీరు వేసారంటే అది ఫాలో అవ్వాలి. అందులో ఒక రోజు మిస్ అవుతుందంటే మనకి భయం రావాలి. ఓకే, నేను ఈ రోజు టైం వేస్ట్ చేస్తున్నానంటే ఫ్రెండ్స్తో మూవీకి వెళ్తే నాకు ఈ ప్రిపరేషన్ ఆగిపోతుందనే భయంతో మీరు కంటిన్యూ చేస్తారు. ఇనీషియల్గా మీరు ఈ హికప్స్ని ఓవర్కమ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వన్ థింగ్ ఐ వాంట్ టు సే, ఈరోజు నిన్న ఒక పోస్ట్ చూశాను. ఇలాన్ మస్క్ని ఒకరు అడిగారు, సార్ మీరు రోజుకి ఎన్ని గంటలు పని చేస్తారంటే ఐ వర్క్ ఆన్ ఎవ్రీ వర్కింగ్ అవర్ అన్నాడు. అంటే నాకు అటువంటి భేదాలు ఏం లేవు, ఎవ్రీ సింగిల్ వర్కింగ్ డే ఈజ్ పాసిబుల్, ఎవ్రీ పాసిబుల్ వర్కింగ్ డే ఐ విల్ బీ వర్కింగ్ ఫర్ షూర్ అన్నాడు. అంటే అతనే ఎన్ని బిలియన్స్ ఉన్నాయి, వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్, అతనికి దరిదాపుల్లో కూడా సెకండ్ పర్సన్కి అతనికి డబుల్ మార్జిన్ డిఫరెన్స్ ఉంది. అంత ఎర్న్ చేసిన వ్యక్తే పాసిబుల్ ప్రతి ఎవరో నేను వర్క్ చేస్తానని అన్నప్పుడు మనకేంటి, వై కాంట్ వీ వర్క్ హార్డ్ అండ్ వై వీ షుడ్ ఫైండ్ ఎక్స్క్యూజెస్. గివ్ యువర్ బెస్ట్. ప్రాపర్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. ఎనీథింగ్ వన్ డే ఇట్ షుడ్ నాట్ బి ఫర్ వన్ డే, లాంగ్ టర్మ్లో ఎవ్రీడే చేయగలిగేలాగా ఏది చేసినా సక్సెస్ అవుతారు. ఈరోజు 18 hours చదివితే రేపు అంతా పడుకుంటే పని జరగదు. మీరు ప్రతిరోజు చేయగలిగే ప్రాపర్ స్ట్రాటజీ తీసుకోండి. వీక్లీ వన్స్ ఒక హాఫ్ డే అంతా బ్రేక్ తీసుకుని రిక్రియేట్ అవ్వండి, మీ మైండ్ని రిఫ్రెష్ చేసుకోండి, మళ్ళీ ప్రిపరేషన్లోకి వచ్చేయండి. సో ఈ 1 yearని మీరు అంటే ఎందుకంటే బోర్ ఫీల్ అవుతారు. మనం ఆల్రెడీ ఎన్నో రోజుల నుంచి ఇదే చదువు, ఎప్పుడు నా చిన్నప్పుడు మొదలు పెట్టాను ఇంకా అవ్వట్లేదనే బాధ ఉంటుంది. దాన్ని బాధలా తీసుకోకండి. నేను నేర్చుకుంటున్నాను, ఈ 1 year నేను ప్రిపరేషన్ సరిగ్గా చేసి నా సబ్జెక్ట్ని నేను బాగా నేర్చుకుంటే నో బడీ కెన్ స్టాప్ మీ. గేట్ ఈజ్ జస్ట్ 1 point ఇన్ మై ఎంటైర్ బిగ్గర్ బ్రైటర్ పిక్చర్ ఐఎమ్ సీయింగ్. ఇది ఒక చిన్న స్టార్టింగ్ స్టెప్ మాత్రమే. దట్స్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. All the very best guys. These are the points I want to discuss, like whether you want to take a drop or not అనేది ఎట్లా డిసైడ్ అవ్వాలి, డ్రాప్ తీసుకున్నాక ఏం చేయాలి, ఏం చేయకూడదు. డోంట్ మేక్ ఎనీ ఓవర్ థింకింగ్. డైల్యూట్ కాకండి. మీరు ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ వేసుకుంటే దానికి ఫిక్స్ అయి ఉండాలి. దానికి ఫిక్స్ అవ్వకపోతే మీరు రిజల్ట్కి అనర్హులు. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. సో మీ జర్నీలో ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ పెయిడ్ క్లాసెస్, ఫ్రీ క్లాసెస్, ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్, యూ కెన్ టెక్స్ట్ మీ టు మై నెంబర్ 9705861166. సో నెక్స్ట్ లెవెల్ వెబ్సైట్ అనేది అవైలబుల్గా ఉంది మీకు. మై అల్టిమేట్ ఎయిమ్ ఈజ్ టు గివ్ యూ ద బెస్ట్ పాసిబుల్ కంటెంట్. మీరు జస్ట్ కోచింగ్లో జాయిన్ అయితే ఏమొస్తుంది, క్లాసెస్ జరుగుతాయి, మీరు ఎవరో తెలియదు, టీచర్ ఎవరో తెలియదు. బట్ ఇఫ్ యూ వాంట్ ఏ కోచింగ్ విత్ పర్సనలైజ్డ్ గైడెన్స్ అండ్ విత్ ఎక్స్పర్ట్స్ ఫర్ ఎవ్రీ సింగిల్ సబ్జెక్ట్, that is where many people will be failing, then you can join next level gate coaching. Next level you will be getting the best possible gate coaching with the best classes, test series you will be getting, practice questions, PYQ series, everything. So if you want any further details you can text me at 9705861166. మన వెబ్సైట్ యొక్క లింక్ కూడా ఇందులో ఇస్తున్నాను. ఆ లింక్లో మీరు డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ వస్తుంది, క్లిక్ చేసి ఓపెన్ చేసి వెబ్సైట్లో కోర్సెస్ కావాలంటే డైరెక్ట్గా కూడా పర్చేస్ చేయొచ్చు. నేను మీకు మాత్రమే చేసింది ఏంటంటే ఐఎమ్ ఆల్సో మేకింగ్ సింగిల్ సబ్జెక్ట్స్, అంటే ఓన్లీ నెట్వర్క్ చదువుదామంటే ఓన్లీ డిజిటల్, ఈ 2 చదవాలన్న 2000 3000 కూడా నేను కోర్సెస్ పెట్టాను. ఎందుకంటే మేబీ మనకి ఇంకా డెసిషన్ తీసుకునే ఇది రాలేదు. ఒక సబ్జెక్ట్ చదివి నేను చేయగలనా లేదా అని నాకు అర్థమయ్యాక నేను డెసిషన్ తీసుకుంటానన్న వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వాలని చెప్పి అట్లా పెట్టాను. జనరల్గా అలా పెడితే ఫుల్ కోర్స్ సేల్ అవ్వని జనరల్లీ పీపుల్ డోంట్ కీప్ ఇట్, బట్ ఐ కెప్ట్ ఇట్ బికాస్ అల్టిమేట్లీ I want to do it on a bigger level for every single student. That's it. Okay guys, all the very best. If you want to take any best decision, take it. Today is the time for it. Don't wait for gate result, don't wait for your semester results, don't wait for any deviation. Semester exams avachchu, project work avachchu, internships avachchu, సగం మంది స్టూడెంట్స్ వీటిలోనే వాళ్ళు టైం వేస్ట్ చేసుకుని కాలేజ్లో అవసరం లేని పనులు చేస్తూ అవసరమైన గేట్ ప్రిపరేషన్, అవసరమైన సబ్జెక్ట్ నేర్చుకోవడం వదిలేస్తున్నారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. వీడియో కొంచెం లెంత్ ఎక్కువైంది, బట్ కంటెంట్ ఈజ్ ద బెస్ట్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, అండ్ కామెంట్ ఆన్ ద వీడియో. నేను ఇప్పటి వరకు పెట్టిన ఏ కామెంట్కి రిప్లై ఇవ్వడం మానలేదు, సో మీకు కూడా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ గైస్, సీ యూ ఆల్, బాయ్.